అందరికీ నమస్కారం. మార్చి 18వ తారీఖు బుధవారం రోజున అంటే ఉగాదికి ముందు రోజు సాయంత్రం 7:30 జీరో స్టేట్ మనీ మిరాకిల్స్ అనే ఒక సెషన్ 1 గంటన్నర 2 గంటలు ఉంటుంది. ఆన్లైన్లో జూమ్ యాప్ ద్వారా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్స్కి కాల్ చేసి కానీ వాట్సాప్ మెసేజ్ ద్వారా ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఫర్ ZSMM జీరో స్టేట్ మనీ మిరాకిల్ సెషన్కి రిజిస్టర్ చేసుకోండి. అందులో నేను 3 స్టెప్స్ చెప్తాను. ఒకటి, మైండ్ని కంప్లీట్ కామ్ స్టేట్కి జీరో స్టేట్కి ఎట్లా తీసుకురావాలి. ఆ తర్వాత మనీని ఆకర్షించే విధంగా ఒక అత్యద్భుతమైనటువంటి ఒక సింపుల్ అఫర్మేషన్ ఉంటుంది. ఆ తర్వాత 3వ స్టెప్ ఇంకొకటి ఉంటుంది. ఈ మూడింటిని కలిపి చేయడం కోసం ఒక 20 to 30 minutes టైం పడుతుంది. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాకపోతే దాని గురించిన వివరణలంతా ఇస్తూ అది ప్రాక్టీస్ చేయించడానికి 1 గంటన్నర సమయం. ఆ తర్వాత మీకు ఏమైనా క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటే అది లా ఆఫ్ అట్రాక్షన్, హోపోనోపోనో, మనీకి సంబంధించిన ఏ ఇష్యూస్ ఉన్నా కూడా ఆ సెషన్లో క్లారిఫై చేసుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్స్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. చూడండి, మన లైఫ్లోకి డబ్బుని కానీ మనం కోరుకున్న జీవిత పరిస్థితుల్ని కానీ మనం ఆకర్షించాలి అంటే వాటి కోసం ఎదురు చూడకుండా వాటిని ఆకర్షించేటువంటి ఎనర్జీని మన లోపల క్రియేట్ చేసుకోవాలి, దాన్ని పెంచుకోవాలి. ముందు మీ అందరికీ తెలిసిన విషయమే, బయట పరిస్థితులు మన అంతరంగంలో ఉన్న భావాలకి రిఫ్లెక్షన్స్ మాత్రమే. కానీ ఈ విషయాన్ని ఇంకా పూర్తి స్థాయిలో అర్థం చేసుకోకుండా పరిస్థితుల గురించి మాట్లాడేటోళ్ళు చాలా మంది ఉన్నారు. పైగా నేను లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్కి వెళ్ళాను, ఓపెన్ వింటున్నాను, నేను ప్రాక్టీస్ చేస్తున్నాను అని అంటూ ఉంటారు. నేను ఇలా కొన్ని వందల మందితో మాట్లాడాను. నేను వెళ్ళానండి లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్కి, అఫర్మేషన్ చేస్తున్నానండి, ఓపెన్ ప్రాక్టీస్ చేస్తున్నాను అని మాట్లాడుతూ ఉంటారు. బట్ అందులో మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే, మీరు బయట ఎక్స్పీరియన్స్ అవుతున్నటువంటి ప్రతి పరిస్థితి అది మీ అంతరంగంలో ఉన్న భావాలకి రిఫ్లెక్షనే. అద్దంలో మనం కనిపించే విధంగా, అద్దంలో చూసుకున్న లాంటిది. ఇవి మారాలి అంటే మీ లోపల ఉన్న భావాలు మారితే, ఫీలింగ్స్ మారితే ఆటోమేటిక్గా బయట పరిస్థితులు మారుతాయి. అయితే బయట పరిస్థితులు అలాగ ఉన్నాయి కదా అని చెప్పేసి దానికి మీరు రియాక్ట్ అవుతూ, బాధపడుతూ, ఏడుస్తూ కూర్చుంటే అట్లాంటి పరిస్థితులే మళ్ళీ మీరు అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. సో బయట సిచ్యువేషన్ ఇప్పుడు ఇట్లున్నది, అది సరిగ్గా లేదు. అది గతంలో మీరు చేసిన మీరు తెలుసో తెలియకో చేసినటువంటి ఆలోచనలు, నమ్మకాలకి, అభిప్రాయాలకి ఇప్పుడు బయట కనిపిస్తున్నది రిజల్ట్. ఇప్పుడు దాని ఆధారంగా మళ్ళీ మీరు బాధపడుతూ, మళ్ళీ దాన్ని వ్యతిరేకిస్తూ, దాని గురించి నెగిటివ్గా ఆలోచిస్తూ ఉండి బాధపడుతూ ఉంటే మళ్ళీ అట్లాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ వస్తాయి. సో ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఎట్లున్నాయనేది అసలు మ్యాటర్ కాదండి. అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ మీరు ఎక్స్పీరియన్స్ అవుతున్న సిచ్యువేషన్ అంతా మీ గతంలో మీరు చేసిన ఆలోచనలకి, మీరు ఏర్పరచుకున్న భావాలకి ప్రతిరూపం. ఇప్పుడు మీరు కావాలంటే దీన్ని మార్చేయచ్చు, ఎట్లా కావాలంటే అట్లా మార్చేయచ్చు. అలా మార్చాలి అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఆ బయట జరుగుతున్న వాటి మీద కాకుండా మీ లోపల జరుగుతున్న వాటి మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే బయట జరుగుతున్న ప్రతిదాన్ని మార్చేది మీ లోపల అంతరంగంలో ఉన్న ఫీలింగ్సే కదా. వాటిని మార్చుకోకుండా ఎప్పుడెప్పుడు మారుతుందా, మళ్ళీ నాకు డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురు చూడడం. లేదంటే కొంతమంది ఉంటారు, కోల్పోయింది, లేదంటే ఎవరో బాధ పెడతారు, ఇంట్లో వాళ్ళు బాధ పెడతారు, లేదంటే డబ్బు లేకపోవడం మూలాన మళ్ళా డబ్బు లేని సిచ్యువేషన్ నుంచి పదే ఆలోచించుకుంటూ వాళ్ళు నన్ను బాధ పెడుతున్నారు, వీళ్ళు నన్ను బాధ పెడుతున్నారు, అక్కడ ఉన్న పరిస్థితులని ఆధారంగా చేసుకుని మీరు ఆలోచిస్తూ ఉంటే అలాంటి సిచ్యువేషన్స్ని మళ్ళీ ఎక్స్పీరియన్స్ అవుతారు. నిజంగా మీరు కొంచెం తెలివైన వారైతే, ఓకే, తెలుసో తెలియకో ఈ సిచ్యువేషన్స్ అన్నిటినీ నేనే క్రియేట్ చేసుకున్నా, ఇదంతా నా క్రియేషనే, దిస్ ఈజ్ మై క్రియేషన్, నేను చూస్తున్నది, నేను వింటున్నది ప్రతిదీ, నేను ఎక్స్పీరియన్స్ అవుతున్న ప్రతిదీ కూడా నా క్రియేషనే. ఎవ్రీథింగ్ ఈజ్ యువర్ క్రియేషన్. డబ్బు ఉన్న స్థితి, లేని స్థితి, మీ
మీరు ఇతరుల వల్ల పడుతున్న బాధ ఏదైనా సరే, భర్త వల్ల కావచ్చు, భార్య వల్ల కావచ్చు, పిల్లల వల్ల కావచ్చు, జాబు లేకపోవడం మూలన కావచ్చు, జాబు వల్ల కావచ్చు, బాస్ వల్ల కావచ్చు, దేని వల్ల అయినా సరే మీరు ఇప్పుడు ఎదుర్కొంటున్న ప్రతి సిచ్యువేషన్ ని తెలుసో తెలియక మీరు సృష్టించుకున్నదే. అయితే అది కాన్షియస్ గా చేశారని కాదు, అన్కాన్షియస్ గా జరిగిపోయింది. ఇప్పుడు కొంచెం స్పృహతో మీరు కనుక ఉంటే ఈ పరిస్థితులన్నింటినీ కూడా సమూలంగా మార్చుకోవచ్చు. ముఖ్యంగా దానికోసమే నేను జీరో స్టేట్ మెడిటేషన్ అనేది కండక్ట్ చేస్తుంటాను. ఎందుకంటే ఆ థాట్స్ ని ఈజీగా, ఆ నెగటివ్ సిచ్యువేషన్స్ అంటే పరిస్థితులు మనకి అనుకూలంగా లేనప్పుడు మన మీద మనకు దృష్టి పెట్టడం అనేది చాలా కష్టమైన పని. అంత ఈజీ కాదు అది. ఇప్పుడు మాట వరుసకైతే లేదంటే ఆ పరిస్థితులన్నీ వాటి మానన్న వాటిని వదిలేసి మీ మీద దృష్టి పెట్టండి అని సింపుల్ గా చెప్పొచ్చు. కానీ అదంత సులువైన పని కాదు కదా. మీకు బయట కళ్ళ ముందు వాటిని కనిపిస్తూ ఉంటది, లోపల బాధ అవుతా ఉంటది, మనసంతా మళ్ళీ అటువైపు పోతా ఉంటది. ఇలా లోపల వైపు దృష్టి పెట్టుకోవడం అనేది అంత సులువైన పని కాదు, కొంచెం కష్టం ఉంటది. ఓకే, సో ఆల్రెడీ నేను జీరో స్టేట్ మెడిటేషన్ కండక్ట్ చేశాను, స్టార్ట్ చేశాను 15th, 16th, 17th. ఇది అప్లోడ్ అయ్యే టైం కల్లా అది ఆల్మోస్ట్ 2 days గడిచిపోతూ ఉంటుంది. అయితే మళ్ళీ నేను జీరో స్టేట్ మెడిటేషన్ సపరేట్ కాదు, మార్నింగ్ టైంలో మాత్రమే చేయాలి. దానికి మళ్ళీ నేను యూట్యూబ్లో అప్డేట్ ఇస్తాను ఎప్పుడు కండక్ట్ చేస్తాను. అది కనుక మీరు ఒక 3 days కంటిన్యూస్గా చేయగలిగితే సూపర్ రిజల్ట్స్ ఉంటాయి. బట్ ఇప్పుడు బుధవారం రోజు కండక్ట్ చేసేది జీరో స్టేట్ మనీ మిరాకిల్స్. అది మనీ కోసం, అది మైండ్ని కంప్లీట్గా కామ్ చేయడం కోసం. ఈ రెండు వేరు వేరు ప్రోగ్రామ్స్. అంటే మీరు మీ మనసులో కొద్దిగా మీ మీద దృష్టి పెట్టండి, మీకు ఎట్లా అనిపిస్తుంది అనే విషయాల మీద దృష్టి పెట్టగలిగితే బయట పరిస్థితులు ఆటోమేటిక్గా మారిపోతాయి. వీలైతే ఇది ట్రై చేస్తూ ఉండండి. రోజు 1 గంట సమయాన్ని తీసుకోండి, మీకు నచ్చిన చోటుకి వెళ్ళండి, ఒంటరిగాను ఉండండి. బాధ అనిపిస్తే ఏడవండి, రూమ్లో కూర్చోండి. బాధ అనిపిస్తే ఏడవండి, అరవాలనిపిస్తే అరవండి, ఆ సిచ్యువేషన్స్కి ఫ్రస్ట్రేట్ అవ్వాలనిపిస్తే ఫ్రస్ట్రేట్ అవ్వండి, కానీ ఒంటరిగానే ఉండండి. నో మొబైల్, నో బుక్స్ రీడింగ్ అండ్ నో చాటింగ్ అన్ని పక్కన పెట్టేసి ఒంటరిగా ఉండండి. 1 గంట సేపు అట్లా ఉండండి. మొదట్లో చాలా ఇబ్బంది అవుతుంది, తర్వాత మైండ్ కామ్ అయిపోతుంది. ఓకే, అట్లా వీలైతే సరే. ఇంట్లో పాసిబుల్ కాకపోతే మీకు దగ్గరలో ఉన్న ఒక ఖాళీ ప్లేస్కి వెళ్ళి సరదాగా గుళ్ళోనో లేకపోతే ఒక పార్క్లోనో కూర్చోండి. ఊరికెళ్ళ కూర్చోండి, మీరు ఒంటరిగానే కూర్చోండి. అట్లా మీరు ఎప్పుడైతే పరిస్థితులు బాగాలేనప్పుడు నిశ్శబ్దంగా ఒంటరిగా ఎవరితో కలవకుండా ఉండగలిగితే ఆటోమేటిక్గా ఆ సిచ్యువేషన్స్ అన్ని కూడా వాటింతటవే సాల్వ్ అయిపోతాయి. సో మీరు ఇది చేస్తూ ఉండండి. ఒక చిన్న విషయం గుర్తొస్తుంది, లెట్ మీ టెల్ యూ. అయితే చాలా మందికి డబ్బు కానీ అనుకున్న విధంగా ఎందుకు జీవితం ఉండదు అంటే వాళ్ళ అంతరంగంలో ఆ డబ్బుని క్రియేట్ చేసేటువంటి కెపాసిటీ కానీ ఆ ఎనర్జీ కానీ లేకపోవడం మూలాన. సో అందుమూలాన వాళ్ళ లైఫ్లో డబ్బు ఉండదు, పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉండవు. బట్ వీటన్నిటికీ కారణము బయట వాళ్ళే అని బ్లేమ్ చేయకండి దయచేసి. అట్లా చేస్తున్న కొద్దీ మీరు మరిన్ని సమస్యలో చిక్కుకుంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, లాటరీ విన్ అవుతారు చాలా మంది. లాటరీ విన్ అయిన తర్వాత వాళ్ళ దగ్గర ఫుల్ డబ్బులు వస్తాయండి. అన్ని డబ్బులు వచ్చిన తర్వాత కూడా ఈ డబ్బుని ఎట్లా హోల్డ్ చేసి ఉంచాలనే కేపబిలిటీ లేకపోవడం వలన చాలా కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. కానీ డబ్బు రావడం ఇంపార్టెంట్ కాదు, ఆ డబ్బు వచ్చినా దాన్ని మీతో ఉంచుకోగలిగేటువంటి సమర్థత మీ లోపల, ఆ ఎనర్జీ మీకు ఉండాలి. సో అందుకే డబ్బుని తెచ్చుకోవడం మీద కాదు, మీ లోపల ఉన్న కెపాసిటీని, ఇంటర్నల్ కెపాసిటీని పెంచుకోవడం మీద మీరు దృష్టి పెట్టాలి. అయితే ఇప్పుడు నేను కొన్ని సెషన్స్ తీసుకుంటున్నాను కదా, చాలా మంది చెప్పే విషయం ఏంటంటే, సార్ నేను చాలా మనీ క్లాసెస్కి వెళ్ళాను, అద్భుతమైన మిరాకిల్స్ వచ్చినాయి, మళ్ళీ తర్వాత మిరాకిల్స్ అని మళ్ళీ తర్వాత రావట్లేదు అని అంటున్నారు. ఎందుకంటే మీ ఇంటర్నల్ కెపాసిటీ ఇంకా అంతవరకే ఉంది, సరిపోలేదు. ఇది ఇంకో రకం కూడా చూడొచ్చు. కొంతమంది ఉంటారు బాగా డబ్బులు సంపాదిస్తారు, విపరీతంగా సంపాదిస్తారు, ఏదో ఒక బిజినెస్లోనో ఏదో ఒక కారణం చేత ఉన్నదంతా కోల్పోతారు. కోల్పోయిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు దాన్ని పూర్తిగా మళ్ళీ తిరిగి పొందుతారు. ఎగ్జాంపుల్ డొనాల్డ్ ట్రంప్. ఓకే, బిలియన్స్ కోల్పోయాడు, మళ్ళీ తర్వాత జస్ట్ కొన్ని సంవత్సరాల్లోనే తిరిగి డబ్బును పొందాడు. అంటే దీని అర్థం ఏంటి అంటే,
మీరు డబ్బుని పోగొట్టుకోవడం, తెచ్చుకోవడం అనేవి అవి పరిస్థితులు. కానీ మీ లోపల ఉన్న ఇంటర్నల్ కెపాసిటీ ఏంటి, మీ ఎనర్జీ ఏంటి అనేది అత్యంత ముఖ్యమైన విషయం. ఒకవేళ మీకు ఫుల్ డబ్బులు ఇప్పుడు వచ్చినా ఆ లోపల ఉన్న ఎనర్జీ, ఆ ఇంటర్నల్ కెపాసిటీ కనుక సరిగ్గా లేకపోతే మొత్తం పోతాయి. లోపల కనుక కెపాసిటీ కనుక ఉన్నట్టయితే అవే డబ్బులు మళ్ళీ మిమ్మల్ని ఎత్తుకుంటూ వస్తాయి. ఇక్కడ డబ్బు అసలు విషయం కాదండి. ఆ డబ్బు మన దగ్గరికి ఉంటుందా పోతుందా అని నిర్ణయించే ఆ లోపల ఉన్నటువంటి ఎనర్జీ. సో మీరు దీని మీద దృష్టి పెట్టగలిగితే డబ్బులు విపరీతంగా వస్తాయి మీ దగ్గరికి. ఒకవేళ డబ్బు అంటే మీ మీద మీరు దృష్టి పెట్టినప్పుడు ఏం జరుగుతుందంటే మీ జీవితానికి అవసరమయ్యేటువంటి డబ్బు కానీ, పరిస్థితులు కానీ, వ్యక్తులు కానీ, విషయాలు కానీ సహజంగానే మీ వైపుకి ఆకర్షించబడతాయని. సో మీ మీద మీరు దృష్టి పెట్టండి. రోజుకో గంట సమయాన్ని అట్లా మీరు ఒంటరిగా గడపండి. అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. మీరు చాలా అద్భుతంగా ఉంటారు. అండ్ అలాగే మీరు ఈ బుధవారం రోజు వచ్చే సెషన్కి రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే ఇందాక చెప్పిన నెంబర్స్కి కాల్ చేసి కానీ, మెసేజ్ చేసి కానీ, వాట్సాప్ మెసేజ్ చేసి కానీ రిజిస్టర్ చేసుకోండి. అక్కడ నేను కొన్ని టెక్నిక్స్ చెప్తాను. వీలైతే మీరు వాటిని కూడా పాటించవచ్చు. అక్కడ చెప్పే ఆ 3 స్టెప్స్ని కనుక మీరు ఇంప్లిమెంట్ చేయగలిగితే చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మెయిన్ ఇందులో చెప్పాలనుకున్న ఎసెన్స్ ఏంటంటే బయట పరిస్థితులు కాదు, మీ లోపల ఉన్న ఎనర్జీ ఇంపార్టెంట్. అది బయట సిచ్యువేషన్స్ని మార్చేస్తుంది. బయట పరిస్థితులు సరిగా లేకపోతే వాటి మానాటి వాటిని వదిలేసి మీ లోపల వైపుకు చూస్తూ అక్కడ వాటిని ఏ రకంగా ఫీలింగ్స్ని ఏ రకంగా మార్చుకోవాలి అన్న విషయాల మీద దృష్టి పెడుతూ దానికి అవసరమైనటువంటి పద్ధతులను, టెక్నిక్ని మీరు వాడుతూ ఉండండి. సూపర్ రిజల్ట్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.